అందరికీ నమస్కారం. రామలాలిత్య ఆర్ట్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. వెల్కమ్ టు రామలాలిత్య ఆర్ట్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పసుపు వినాయకుడిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, మైదా, అలాగే ఐటెక్స్ వరి వైట్ తిలకం, 2 మిరియాలు, వాటర్ అండ్ జంధ్యం లాగా థ్రెడ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ పసుపు వేసుకోవాలి, మైదా వేసుకొని కలుపుకోవాలి. సో ఫస్ట్ నేనైతే పసుపు వేసుకుంటున్నాను. పసుపుని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా పసుపులో కానీ మైదాలో కానీ ఉంటలు లేకుండా రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే మరీ చాలా నీళ్ళగా అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో మనకు ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం దీనిపైన ఒక క్లాత్ వేసేసి ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలన్నమాట. దీనికైతే 10 మినిట్స్ సరిపోతుంది. సో 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను క్లాత్ తీసేస్తున్నాను. ఇప్పుడు దీంతో మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పార్ట్స్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్స్, వినాయకుడికి తల, బాడీ, చెవులు, చేతులు, కాళ్ళు, మూషికము, మోదకం చేయడానికి. సో వీటికన్నిటికీ కూడా మనం పార్ట్స్ చేసుకోవాలి కాబట్టి దీన్ని బాగా వెడల్పు చేసుకొని మనము పార్ట్స్ చేసుకోవాలన్నమాట. చెవులకు, చేతులకు, కాళ్ళకు, తొండానికి మనకు చిన్న చిన్న రౌండ్స్ చేసుకోండి. ఇంకా తలకు, బాడీకి అండ్ కింద పీఠంలా పెట్టడానికి కొంచెం పెద్ద పెద్ద సైజ్గానే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే బేస్ క్రియేట్ చేస్తున్నానండి. స్వామిని కూర్చోపెట్టడానికి కింద బేస్ వేసి స్వామిని పైన కూర్చోపెట్టుకుంటాము. అలా కింద బేస్కి నేను ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాను అనమాట. మనకిప్పుడు బేస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం స్వామివారి బాడీ చేసుకోవాలన్నమాట. దీనికోసం పెద్దగా రౌండ్ చేసుకున్నటువంటి పీస్ని తీసుకోవాలి. ఇలా బేస్ పైన మనం పెట్టేసేయాలి. ఊరికే పెట్టేస్తే మనకు అది వచ్చేస్తుందండి. కొంచెం వాటర్ని తీసుకొని మనము వెనకల ముందర అంతా కూడా మనం ఇలా చూపిస్తున్న విధంగా రెండు కలిపేసేయాలన్నమాట. అప్పుడే మనకు స్టిఫ్గా నిలుచుకుంటుంది అనమాట. ఇప్పుడు తర్వాత స్వామివారి తల భాగం చేయాలన్నమాట, హెడ్ పార్ట్. సో దీనికోసం కూడా మనం కొంచెం పెద్దగా ఉన్న పీస్ని తీసుకొని చేయాలి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా పెట్టిన తర్వాత మనం వాటర్ తీసుకొని రెండింటిని కలిపేయాలన్నమాట. లేకపోతే పీసెస్ అనేవి చీలిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలా జరగకూడదంటే వాటర్ తీసుకొని మనం రెండింటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కనిపిస్తుందండి 3 పార్ట్స్ కంబైన్ చేసిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మనం చెవులను చేసుకుందాము.
ఇందాక చెప్పాను కదండి, చెవులకు మనకు చిన్న చిన్న పీసెస్ సరిపోతాయని. చిన్న చిన్న పీసెస్ 2 తీసుకొని ఇలా చెవి షేప్లో చేసి అతికించేసేయాలన్నమాట. పెట్టిన తర్వాత కూడా సేమ్ వాటర్ అతికించే పెట్టాలి. అప్పుడే మనకు స్టిఫ్గా నిలుచుకుంటాయి అన్నమాట. 2 పీసెస్ ఇలానే చేయాలి. ఇప్పుడు నేను స్వామివారి పాదాలు చేస్తున్నానండి. దీనికి కొంచెం చేతుల కంటే కొంచెం పెద్దగా ఉన్న 2 పీసెస్ని తీసుకొని 2 కాళ్ళలాగా చేసి పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను స్వామివారి చేతులు చేస్తున్నానండి. ఒకటి అభయహస్తం, ఇంకొకటి మోదకం పట్టుకున్నటువంటి చేయిలాగా 2 చిన్న పీసెస్తో చేయబోతున్నాను. మనకిప్పుడు వినాయకుడు ఇలా కనిపిస్తున్నారు. నెక్స్ట్ నేను తొండం చేస్తున్నాను. చిన్న వినాయకుడే కాబట్టి చిన్న తొండం సరిపోతుందండి. ఇప్పుడు నేను స్వామివారి కళ్ళను పెడుతున్నానండి. 2 మిరియాలతో నేను స్వామివారి 2 కళ్ళను పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన విధంగా దారం తీసుకొని స్వామివారికి జంధ్యం లాగా పెట్టాలన్నమాట. నేను చూపించిన విధంగా పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు స్వామివారికి కిరీటం చేయబోతున్నానండి. చిన్న పీస్ తీసుకొని కిరీటం లాగా షేప్ చేసుకొని మన స్వామివారి పైన ఇలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మా బుజ్జి గణపతికి నామం పెట్టబోతున్నానండి. దీనికోసం తెల్లనామం తీసుకోండి. ఒక సేఫ్టీ పిన్ హెల్ప్తో చిన్న చిన్న లైన్స్ 3 లైన్స్ నామం పెట్టేయచ్చు. ఈజీగా మనకు సేఫ్టీ పిన్తో అయితే ఈజీగా పెట్టచ్చండి. వేరే ఏదైనా సరే చాలా లావుగా పడుతుంది. అందుకని ఈ సేఫ్టీ పిన్ హెల్ప్తో మనం ఈజీగా పెట్టేయచ్చు. లేదా మీరు కావాలంటే టూత్ పిక్ హెల్ప్తో అయినా పెట్టచ్చు. బట్ సేఫ్టీ పిన్తో ఇంకా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను స్వామివారి 2వ హస్తంలో మోదకాన్ని పట్టుకునే విధంగా ఒక చిన్ని మోదకం చేసి అక్కడ పెడుతున్నానండి. ఇప్పుడు స్వామివారికి నేను కుంకుమ పెడుతున్నాను. తెల్ల నామాలు పెట్టిన తర్వాత మనం కుంకుమను పెట్టాలి. వినాయకుడిని చేశాను, బాగుంది. మరి ఆ వినాయకుని వాహనమైన మూషికాన్ని చేయకపోతే ఎలా అండి? అందుకే వెంటనే మూషికాన్ని అలాగే స్వామివారి మోదకాలను కూడా చేసేస్తున్నాను. ఫైనల్గా స్వామివారి 2 దంతాలను పెట్టేసి అలాగే ఇప్పుడు స్వామివారికి బుజ్జి దండను వేసేస్తున్నాను నేను. సో ఫైనలీ నా పసుపు గణపతి రెడీ అయిపోయారు. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఈ విధంగా పసుపు గణపతిని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.